హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనలీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయిపోయారనమాట. సో ఫినాలే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొన్ని వేల మంది, వందల మంది అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్ అయితే ఇస్తున్నారు. పెద్ద అంటే క్రాకర్స్ పెరుస్తున్నారు, ట్రాఫిక్ కూడా పోనీకుండా చేస్తున్నారు. ఈ దెబ్బతో తనకు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసులు, దగ్గరలో ఉన్న పోలీసులు కూడా తనకైతే మద్దతు తెలుపుతూ పల్లవి ప్రశాంత్కి మీరు సపోర్ట్ చేసుకోండి, నేను కాదనలేదు, కానీ ట్రాఫిక్ వదిలేయండి అంటూ పల్లవి ప్రశాంత్ అభిమానులకైతే కొంతమందికి అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారైతే ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాత్రం అస్సలు ఓపిక లేరు. పల్లవి ప్రశాంత్ ఎప్పుడు బయటికి వస్తాడా, ఖచ్చితంగా బయటికి వచ్చిన వెంటనే మేము అంటే ఈరోజు సాయంత్రం నుంచి సండే ఈవినింగ్ 8:30 నుండే వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. 5:30 నుంచి 8:30 అక్కడే ఉండి ఇప్పుడు ఇంకా తక్కువే ఉన్నారు. ఇంకా రేపు పొద్దున కల్లా ఇంకా చాలామంది అయితే వస్తారనైతే ఇన్ఫర్మేషన్. సో పల్లవి ప్రశాంత్ గేమ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ డే నుంచి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా తను కష్టపడి గేమ్ ఆడుతూ జెన్యున్గా ఫౌల్ గేమ్స్ లేకుండా ఎవరికి తను అంటే ఒక్క మాట కూడా ఎదిరించి మాట్లాడుకోకుండా బుద్ధిగా తన గేమ్ తను ఆడుతూ ఒక స్పై అంటే పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ స్పై గ్రూప్గా ఫామ్ అయ్యి ముగ్గురు కూడా కలిసికట్టుగా ఆడినా సరే అందులో కూడా నిజాయితీగా ఎక్కడ కూడా ఫౌల్స్ లేకుండా ఆడి స్పై గ్రూప్లో శివాజీ గారిని దాటుకొని లాస్ట్కు మన అమర్దీప్ చౌదరిని దాటుకొని పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ విన్నర్ అయ్యాడు అంటే నిజంగా అతను ఎక్కడి నుండి వచ్చాడు ఫ్రెండ్స్. తను ఎక్కడో మారుమూల గ్రామం నుండి వచ్చి ఇప్పుడు కొన్ని వందల వేల మందికి అతను ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. తనకు వచ్చిన 35 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా నిరుపేదలకు అతను డొనేట్ చేస్తారని చెప్పాడు అంటే అతను మంచితనం మీరు గమనించండి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లోకి అడుక్కొని వచ్చారని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా సరే తను అడుక్కొని వచ్చినా సరే సో తను ఎందుకు వచ్చాడు ఏంటి అని తన మైండ్లో పెట్టుకుని అదే తరహాలో గేమ్ ఆడుతూ ఆ వచ్చిన క్యాష్ ప్రైజ్ రైతులకు ఉపయోగించాడు. సో అదే తను తెలియజేశాడు అనమాట. నేను రైతుల పక్షాన్ని నిలబడతాను, నన్ను చూసి కొన్ని వందల మంది ఇన్స్పిరేషన్ కావాలా అంత చెప్పిన మాటలో హ్యాట్స్ ఆఫ్ పల్లవి ప్రశాంత్. అయితే ఫ్రెండ్స్ ఇది అందరికీ కారణం పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు అంటే దానికి మెయిన్ కారణం శివాజీ గారు. సో శివాజీ గారు సపోర్ట్ లేనిదే పల్లవి ప్రశాంత్ అయ్యాడనమాట. తన అభిమానులు కూడా స్పై గ్రూప్ని పల్లవి ప్రశాంత్, శివాజీ ఎవరి ముగ్గురిని కూడా చాలా మంచిగా అయితే అభిమానిస్తాము. ముగ్గురు కూడా మాకు దేవులతో సమానం అయితే వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.